హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనగనగా కథలు. ఈ రోజు చెప్పే కథను చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇక కథలోకి వెళదాం. అనగనగా ఒక అందమైన అడవి. ఆ అడవిలో అన్ని జంతువులతో పాటు కుందేలు, తాబేలు కూడా నివసించేవి. అవి ఎంతో స్నేహంగా ఉండేవి. ప్రతిరోజు సాయంత్రం కొలనులో నుంచి తాబేలు బయటకు వచ్చి కుందేలుతో కబుర్లు చెప్తూ ఉండేది. అలా ఒకరోజు కబుర్లు చెప్పుకుంటూ ఉండగా, అవును, జింక బావ పెళ్ళిగా రేపు నువ్వు వెళుతున్నావా అని అడిగింది తాబేలు. ఆ, వెళుతున్నా అంది కుందేలు. సరే, నువ్వు వెళ్ళేటప్పుడు నన్ను కూడా పిలువు, నేను కూడా నీతో వస్తాను అని అమాయకంగా అడిగింది తాబేలు. ఏంటి, నేను వెళ్ళేటప్పుడు నిన్ను తీసుకుని వెళ్ళాలా? చెంగు చెంగున ఎగురుకుంటూ నడిచే నా నడకెక్కడ, అడుగులో అడుగేసుకుంటూ నడిచే నీ నడకెక్కడ? నీతో పాటు పెళ్ళికి వెళ్ళడం అంటే పెళ్లి భోజనాలకు వెళ్ళం, వాళ్ళ పిల్లల బారసాల భోజనానికి వెళతాం. అందుకే నువ్వు ఈరోజే బయలుదేరు, నేను రేపు ఒక అర్ధగంట ముందు బయలుదేరతాను. అప్పుడు ఇద్దరం ఒకేసారి భోజనానికి వెళతాం, కలిసి భోంచేసి కావాలంటే వచ్చేటప్పుడు నీతో వస్తాలే, ఎందుకంటే కడుపు నిండుగా తింటాగా, కాస్త అది అరగాలి కాబట్టి నీతో నిదానంగా కబుర్లు చెప్తూ నడుచుకుంటూ వస్తాను, సరేనా అని ఎగతాళి చేసింది కుందేలు. అలా ఎగతాళి చేస్తావెందుకు, నేను నీతో పాటు నడవగలను అని కాస్త బాధపడింది తాబేలు. నేనేమీ ఎగతాళి చేయట్లేదమ్మా, ఉన్నమాటే చెప్తున్నాను. కావాలంటే ఇప్పుడు పందెం వేసుకుందాం, నువ్వు గెలిచి చూపించు నాతో పాటు నువ్వు నడవగలవని, అప్పుడు ఇద్దరం కలిసే పెళ్ళికి వెళదాం అని పందెం వేసింది కుందేలు. ఏంటా పందెం, నేను గెలిచి చూపిస్తాను అని పౌరుషంగా అంది తాబేలు. సరే, జింక బావాళ్ళింటి అంత దూరం కాదు గాని అది కొండ మీద కనిపిస్తుంది చూడు, ఆ చెట్టు వద్దకు ఎవరైతే ముందుగా నడుచుకుంటూ వెడతారో వాళ్ళు గెలిచినట్టు, వెనక వచ్చిన వారు ఓడిపోయినట్టు, సరేనా అంది కుందేలు. సరే, అయితే ఇప్పుడే బయలుదేరదాం అని చకచకా నడవటం మొదలుపెట్టింది తాబేలు. అయ్యో, నువ్వెంత చకచకా నడుస్తున్నా సరే రవ్వంత దూరం కూడా వెళ్ళలేవు. ఆ చెట్టు వద్దకు చేరుకోవడానికి కనీసం అర్ధగంట అయినా పడుతుంది. అదే నాకైతేనా 2 నిమిషాలు కూడా పట్టదు. అందుకే తాబేలు ఆ చెట్టు వద్దకి వెళ్ళడానికి ఇంకొక 2 అడుగులు ఉందనగా అప్పుడు బయలుదేరతాను, అప్పుడు నేనే ముందు వెళ్ళిపోతాను, అందుకోసం ఇప్పుడే ఎందుకులే బయలుదేరడం. అసలే తాబేలన్న మాటలకి నవ్వి నవ్వి నాకు నీరసం కూడా వచ్చింది, కాసేపు విశ్రాంతి తీసుకుందాం అని అక్కడే పడుకుండిపోయింది కుందేలు. అలా పడుకున్న కుందేలు నిద్రలోకి జారుకుంది. అయితే ఓటమిని అంత సులువుగా ఒప్పుకోని తాబేలు మెల్లగా నడుస్తూనే ఉంది. అలా నడిచి నడిచి చెట్టుకి ఒక అడుగు దూరం వరకు నడిచింది. అమ్మయ్య, ఇక ఒక అడుగు దూరమే ఉంది అని ఇంకాస్త ఉత్సాహంగా నడవసాగింది తాబేలు. అప్పటికి గాని కుందేలుకు మెలకువ రాలేదు. అయ్యో, 2 అడుగుల దూరం ఉందనగా బయలుదేరదామనుకున్నా, కానీ ఇక 1 అడుగు దూరమే ఉంది, నేను ఆలస్యం చెయ్యకూడదు అని అనుకుంటూ చెంగు చెంగున ఎగురుతూ పరుగు పరుగున ఆ చెట్టు వద్దకు బయలుదేరింది కుందేలు. అయితే కుందేలు ఇక 1 అడుగు దూరంలోనే చెట్టుని చేరుకుంటుంది అని అనుకునే లోపే తాబేలు చెట్టు వద్దకు చేరుకుంది. అలా 1 అడుగు దూరంతో ఓటమి పాలయ్యింది కుందేలు. దానితో కుందేలు గర్వం మొత్తం పోయింది. నన్ను క్షమించు తాబేలు, నువ్వు నాకంటే వేగంగా నడుస్తావు అని క్షమాపణలు కోరుకుంది కుందేలు. క్షమాపణలేమీ వద్దులే, అయినా నేనేమి నీకంటే వేగంగా నడవను, అది నాకు తెలుసు. కాకపోతే నువ్వు అలా నన్ను హేళన చేసేసరికి గెలిచి చూపించాలని ఎక్కడ ఆగకుండా మెల్లగా నడుస్తూనే ఇక్కడ దాకొచ్చాను. నువ్వేమో కాస్త ధీమాగా పడుకున్నావు అంతే, లేదంటే నువ్వే నాకంటే వేగంగా నడుస్తావు, అది నిజం అని నిజాన్ని ఒప్పుకుంది తాబేలు. సరే సరే, అయితే రేపు ఇద్దరం పెళ్ళికి కలిసే వెళదాం, కావాలంటే ఒక అర్ధగంట ముందే బయలుదేరదాం, అప్పుడు సరైన సమయానికే పెళ్ళికి చేరుకుంటాం అని తాబేలుతో పెళ్ళికి వెళ్ళడానికి ఒప్పుకుంది కుందేలు. అలా ఆ రోజు నుంచి తాబేలుని హేళన చేయటం కూడా మానేసింది. ఫ్రెండ్స్, ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. టేక్ కేర్. బాయ్.